నమస్తే. నా పేరు సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. షర్మిల రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఏ రోల్ పోషించబోతూ ఉన్నారు అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. దీని మీద ఇంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి ఇంటాక్ట్ అవడానికి 20 సూత్రాల ఆర్థిక సంఘం మాజీ చైర్మన్, అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు, ఆ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సుబ్రావ్ గారు. సార్ నమస్తే సార్. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఏదో మూమెంట్ వచ్చినట్టు కనిపిస్తుంది. షర్మిల ద్వారా అనుకోవచ్చా? షర్మిల ద్వారానే అనుకోవడం కరెక్ట్ కాదు. షర్మిల కూడా అదనపు లాభం. యాక్చువల్ గా కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఒక జోష్ వచ్చింది. తెలంగాణ ఎన్నికల ఫలితం తర్వాత మరింత జోష్ వచ్చింది. ఆ నేపథ్యంలో షర్మిల రావడం అనేది ఒక అదనపు లాభం. ఆ యాంగిల్లో చూసుకొని తప్ప మొత్తం వచ్చేసి షర్మిలతోనే అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా వచ్చేసి అదనపు లాభం. ఇక్కడ ఏమైందంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ రోల్ పోషించబోతున్నారు ఆవిడ అనేది ఆసక్తికరమైన అంశం. ఓకే, మరి అధిష్టాన వర్గం అన్ని కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మరి బహుశా త్వరలో నిర్ణయం తీసుకోవచ్చు అనుకుంటాను. రేపు విజయవాడలో మీటింగ్ ఉంది, 11న ఢిల్లీలో మీటింగ్ ఉంది. బహుశా త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది త్వరలో నిర్ణయిస్తాం అనుకుంటాను. ఇక్కడ పీసీసీ అంటున్నారు, అలాంటిది ఏమైనా ఉందా? మరి ఇప్పటి వరకు నా దృష్టికి ఏం రాలేదు. కాబట్టి మరి అధిష్టాన వర్గము ఏ డెసిషన్ తీసుకుంటుంది మరి అనేది ఇప్పటికి ఏమీ కందడం లేదు. వాళ్ళు ఏం తీసుకుంటారు మరి వచ్చేసి ఓవరాల్ అన్ని కోణాల్లో ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కంచుకోవడం. ఈవెన్ 1977లో ఉత్తరప్రదేశ్లో 85 సీట్లకు 85 ఓడిపోయినప్పటికీ, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఓడిపోయినప్పటికీ అప్పట్లోనే 42కు 41 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు రావడం జరిగింది. మళ్ళీ ఆగిన 1980లో కూడా అదే విధంగా రావడం జరిగింది. ఈవెన్ అప్పుడు కర్ణాటకలో కూడా 77లో 28కి 28 వచ్చినాయి. ఇక్కడ 42కు 41 వచ్చాయి, అక్కడ 28కి 28. ఉత్తర ఇండియా అంతా మొత్తం కొట్టుకుపోయినా కానీ అంటే యూజువల్ గా కర్ణాటక ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ కంచుకోవడం అనేది ఒక నిదర్శనం. ఈవెన్ 2004, 2009లో కూడా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చేదానికి ప్రధాన కారణం వల్ల తెలుగు రాష్ట్రాలే. ఇక్కడ 32వసారి 29వసారి రావడం జరిగింది. కాబట్టి ఎక్కువ సీట్లు అప్పటికి కూడా దేశంలోనే ఎక్కువ సీట్లు ఇక్కడే రావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మొదటి నుండి నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం, ఇది విభజన కారణంగా అనేది ఒక అంశము. అప్పటికే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది కాబట్టి ఈవెన్ దేశవ్యాప్తంగా కూడా యూపీఏ పోయింది కదా 2014లో. దేశవ్యాప్తంగా పోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా పోయింది, ఈవెన్ తెలంగాణలో పోయింది. కాబట్టి 10 ఏళ్ళు అధికారంలో ఉండే కారణం ఒకటి, రాష్ట్ర విభజన అనే ఆ రెండు అంశాలు. దానివల్ల ఒక 10 ఏళ్ల పాటు అరణ్యవాసం, వనవాసం చేయాల్సి వచ్చింది. అరణ్యవాసం ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కూడా చేసింది. తెలంగాణ ప్రజలకు అభిష్టానికి అనుకూలంగా ఇచ్చినా కానీ అక్కడ రాలేదు. కాబట్టి అక్కడ 10 ఏళ్ళ అరణ్యవాసము, ఇక్కడ 10 ఏళ్ళ అరణ్యవాసము. ఈ డెమోక్రసీలో అరణ్యవాసం అంటే 2 టర్మ్స్ 10 years. మహాభారతంలో 12 years అరణ్యవాసం అయితే ఇక్కడ 10 years. కాబట్టి కర్ణాటకలో ఆ ఎన్నికల ఫలితం వస్తానే తెలంగాణలో జోష్ ఎక్కువ కనపడినది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు తాము గెలిచినట్టు ఒక అభిప్రాయాన్ని, ఆ భావోద్వేగాన్ని పొందారు. నెక్స్ట్ అది తెలంగాణ ఎన్నికల మీద పడింది. యాక్చువల్గా కర్ణాటక ఎన్నికల కంటే ముందు తెలంగాణలో కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినా కూడా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అటు హుజూరాబాద్ కానీ అటు మునుగోడు కానీ డిపాజిట్ పోయింది. కాంగ్రెస్ పార్టీకి కూడా తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ఫలితానికంటే ముందు జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్ పోయింది. ఈవెన్ రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అయినా కూడా. ఇప్పుడు హుజూరాబాద్ కు ఆంధ్రప్రదేశ్ లో బద్వేలుకు ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. బద్వేలు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. హుజూరాబాద్ లో 3000 ఓట్లు వస్తే ఇక్కడ 5000 ఓట్లు వచ్చాయి. కాబట్టి అక్కడ కూడా డిపాజిట్ పోయింది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత అనూహ్యంగా వచ్చేసి అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ స్థాయిని ఆక్రమించి తర్వాత ఫస్ట్ ప్లేస్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఈ తెలంగాణ ఎన్నికల ఫలితం తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా బాగా జోష్ కనపడతా ఉంది. ఏ విధంగా అయితే అక్కడ 3rd ప్లేస్ నుండి 2nd ప్లేస్కు, 2nd ప్లేస్ నుండి 1st ప్లేస్కు కాంగ్రెస్ వచ్చిందో, ఇక్కడ కూడా 3rd ప్లేస్ నుండి 2nd ప్లేస్కు, 2nd ప్లేస్ నుండి 1st ప్లేస్కు వస్తుంది. అనూహ్యమైన మార్పు వస్తుంది. అందులో ఫస్ట్ ప్లేస్ కు వస్తుందని చెప్పి మీరు ఆశాభావమా లేకపోతే వస్తుందని చెప్పి ఎంతసేపు ఇది ఒక ఐడియా వచ్చేసి మొత్తం భవిష్యత్తును మారుస్తుంది అన్నట్టు. ఇప్పుడు రాజకీయాల్లో 2020 మ్యాచ్లు ఈవెన్ టెస్ట్ మ్యాచ్లు కాదు,
2020 మ్యాచ్ల్లో అనూహ్యంగా వచ్చేసి లాస్ట్ ఓవర్ లో వచ్చేసి అన్ని సిక్సర్స్ కొట్టి గెలిచిన సందర్భాలు కూడా మనం అనేక చూస్తున్నాం వచ్చేసి. యూజువల్ గా ప్రపంచ మ్యాచ్ లో ఎక్కువ అదే జరుగుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నా అంటే టీడీపీని చూశారు, వైకాపాను చూశారు, బీజేపీని చూశారు. కాబట్టి ఇంకా ఒక్కసారి మళ్ళా ఏమైనా కాంగ్రెస్ మేలురా, కృష్ణుడైనా బసిరెడ్డి మేలు అనే గణపతి జిల్లాలో సామెత ఉంది. ఏమైనా కాంగ్రెస్ మేలు, ఇది అందరి పార్టీ, వింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, పాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి అని ఒక్కసారి ప్రజల్లో మార్పు వస్తే, మార్పు యూజువల్ గా రైతు వచ్చేసి పంట మార్పిడి చేస్తా ఉంటాడు. మీరు ఆడబోయే 2020 మ్యాచ్ కి వెటరన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారా లేదా యూత్ కూడా వచ్చే అవకాశం ఉందా ఈసారి? అందరూ ఉంటారు వచ్చేసి. ఒక వ్యవస్థలో వచ్చేసి సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, సబ్ జూనియర్స్ ఉంటారు. కాబట్టి మొత్తం అందరూ కలిసి ఆడితేనే కదా వచ్చేసి. ఇప్పుడు క్రికెట్ లో కూడా వచ్చేసి బ్యాట్స్మెన్ కావాలా, బౌలర్స్ కావాలా, అందరూ అన్ని వికెట్ కీపర్ అందరూ ఉంటేనే కదా. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఇది ఒక హిమాలయాల పర్వతాల లాంటి పార్టీ. ఇది వచ్చేసి ఇది ఒక జీవనది. ఒకసారి జీవనదిలో కూడా ఒకసారి నీళ్లు తగ్గిపోతాయి, మళ్ళా నీళ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి టీం నుంచి వెళ్ళిపోయిన ఉండవల్లి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ వీళ్ళందరూ మళ్ళీ జాయిన్ అవుతారా టీంలో? చూడాలి మరి. ఎందుకంటే మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు. ఇంకా మిగతా వచ్చేసి లగడపాటి కానీ ఉండవల్లి కానీ వాళ్ళు వచ్చేసి, లగడపాటి ఆల్మోస్ట్ రాజకీయాలకి దూరంగా ఉన్నాడు. ఉండవల్లి వచ్చేసి రాజకీయాల్లో కాకుండా కానీ ఆయన న్యూస్ లో ఉన్నాడు. కాబట్టి వాళ్ళు అన్ని కొనాలు ఆలోచించి డెసిషన్ తీసుకునే వాళ్ళు తీసుకుంటే సంతోషంగా స్వీకరిస్తారు మొత్తం కాంగ్రెస్ పార్టీ. నిన్నేదో ఒక మీటింగ్ చేసినట్టు హర్ష్ కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి ఏదో ఒక మీటింగ్ చేసుకున్నారు అన్నారు. దీని గురించేనా కాంగ్రెస్ పార్టీ రీవోక్ చేయటమేనా? ఏమో మరి అది తెలియదు. నేను కూడా పేపర్లో చూశాను. హర్ష కుమార్ ఇంటి వద్ద ఈయన పోయినట్టు, మరి ఉండవల్లి ఉన్నాళ్ళు కానీ లగడపాటి పోయినట్టుగా చూశాను. మరి ఆయనే వచ్చేసి నేను ఏదో కొంచెం దూరంగా ఉన్న రాజకీయాలు కానీ అన్నట్టు ఉంది లగడపాటి ఒక పేపర్లో చూస్తే. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో సార్ మీ దూకుడు చూసిన తర్వాత ఏదో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాలని ఏదో కొంచెం ఆలోచన ఏదో ఉన్నట్టు, తాడేపల్లి కోటలో ఏదో అలాంటి సందేశం, అలాంటి చర్చ నడుస్తున్నట్టు వినిపిస్తుంది. నిజమేనా? ఏమో నా దృష్టికి రాలేదు. ఆయన వాళ్ళు పదే పదే చెప్తున్నారు కదా, మేము సింగిల్ గా పోటీ చేస్తాం, మేము సింగిల్ గా పోటీ చేస్తాం, పదే పదే చెప్తున్నారు. కాబట్టి మరి ఇప్పటికీ నా దృష్టికి మీరు చెప్పిన విషయం మాత్రం రాలేదు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో రావడంతో కొద్దిగా ఏదో భయపడుతున్నారు రాజకీయంగా, అందుకే కలుపుకొని పోతే బాగుంటుందని. అంతకు ముందు కూడా కేసీ వేణుగోపాల్ తోటి టచ్ లో ఉన్నారు. పోస్ట్ ఎలక్షన్స్ మేము ఏదో మద్దతు ఇస్తామని చెప్పినట్టు కూడా న్యూస్ వచ్చింది. అది ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉందనుకోండి, అందరు ఇస్తారు. ఈ టీడీపీ కానీ ప్రాంతీయ పార్టీలు వచ్చేసి ఎన్నికలకు ముందు పొత్తులు కొన్ని ఒక టైపు, ఎన్నికల తర్వాత అనేది న్యాచురల్ గా వచ్చేసి ఆ రోజు పరిస్థితి బట్టి డెసిషన్ తీసుకుంటారు ప్రాంతీయ పార్టీలు, జగన్ కానీ టీడీపీ కానీ ఇంకో పార్టీ కానీ. కాబట్టి ఎన్నికలకు ముందు ఉంటే పొత్తులు. ఇప్పుడు డిఎంకే ఉంది, డిఎంకే కాంగ్రెస్ ఎన్నికలకు ముందు పొత్తుది. కాబట్టి అక్కడ బీహార్లో ఎన్నికలకు ముందు పొత్తు, ఎన్నికల తర్వాత అనేది మనము ఆ రోజు బీజేపీ అధికారంకి వచ్చే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు, సంకీర్ణం కానీ బీజేపీ కానీ, ఇక్కడ కాంగ్రెస్ కానీ ఇండియా కానీ వస్తే వాళ్ళకి ఇస్తారు. బట్ దాని గురించి పెద్దగా ఎవరు దాని గురించి వీళ్ళు చెప్పిన దాని గురించి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి సార్, ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలిశారు. ప్రశాంత్ కిషోర్ ఏమో నరేంద్ర మోడీకి యాంటీగా ఏదో ఒక కూటమిని ఏర్పాటు చేయాలి జాతీయ స్థాయిలో అనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా. నితీష్ కుమార్ ని కన్వీనర్ గా పెట్టాలనేది ఈ భేటీ తర్వాతనే ప్రతిపాదన వచ్చింది. సో దీనికి ఈ భేటీకి ఆ ప్రతిపాదనకి లింక్ ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు సరే, ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పినా ఫైనల్ గా వచ్చేసి ఏమంతా ఆయన చెప్పినట్టే జరగదు కదా. ఆయన ఒపీనియన్ తీసుకుంటారు, మళ్ళీ వీళ్ళ యొక్క పరిస్థితి బట్టి వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు. లీడర్స్ కదా వీళ్ళు. ఏమొచ్చేసి ప్రశాంత్ కిషోర్ మొత్తం చెప్పినట్టే ఆయన బీహార్లో నానా అవస్థలు పడుతున్నాడు, మరి అధికారంలోకి రావాలి కదా. కాబట్టి ఆ స్థాయిలో అన్ని ఆయన ఇది పెట్టి కంటే ఆయనే ఒక పార్టీ పెట్టి ఆయనే చేస్తారు. కాబట్టి ఆయన ఒక సలహాదారుడుగా, ఒక వ్యూహకర్తగా ఆయన సలహాలు తీసుకుంటారు. అంతే తప్పనిచ్చి ఆయన చెప్పిందల్లా వీళ్ళు ఆచరిస్తారని అటు ఎవరైనా సరే లీడర్స్ వచ్చేసి ఆచరిస్తారు అనుకోవడం లేదు.